చట్టం తీసుకొస్తూనే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ నాటి ఒప్పందం మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం గుర్తుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వర్గీకరణ చట్టం మా చేతికి వచ్చినట్టే, కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోచిపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర నరసింహ కూడా రాజీపడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తుకు కొంత నష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను.